ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం విన్న తర్వాత అనిపించింది, సరుకు లేదు, సబ్జెక్టు లేదు, బబ్రాజమానం భజగోవిందం. 3 గంటలు ఊకదంపుడు ఉపన్యాసం, అందులో ఏమీ లేదు. పొరపాటున కూడా గ్యారంటీల ప్రస్తావన రాకుండా, డిక్లరేషన్ల ప్రస్తావన రాకుండా, కేవలం తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే వాడుకున్నారు ఈ ప్రసంగాన్ని. తెలంగాణలో సామెత ఉంది, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె వెనకటికి ఎవరో చెప్పిండంట. అట్లాగే 6 గ్యారంటీలకు మంగళం పాడి ఇవాళ క్యూర్, ప్యూర్, రేర్ అనే కొత్త 3 ముక్కలాట మొదలుపెట్టిండు. క్యూర్, ప్యూర్, రేర్. కానీ ఈ ప్రభుత్వానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మోడలు క్యూర్ మోడల్ కాదు, ప్యూర్ మోడల్ కాదు, రేర్ మోడల్ కాదు. ఈ ప్రభుత్వానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మోడల్ ఏందయ్యా అంటే చోర్ మోడల్, 420 మోడలు, చోరు మోడల్. ఎందుకంటే ఇన్ని చోరు మాటలు, ఇన్ని 420 హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి, నాయకుడు బహుశా ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా లేరు. మేము అనుకున్నాం 2023 డిసెంబర్ 7న ఏ సంతకం అయితే మొదటి సంతకం పెట్టాము అని చెప్పారో ఆ ఫైల్ ఎక్కడ పోయిందయ్యా, కాకెత్తుకుపోయిందా? తొలి గవర్నర్ ప్రసంగంలో చెప్పించావు కదా, కాకెత్తుకొని పోయిందా? మరి ఆ ఫైల్ ఎక్కడ పోయింది, 6 గ్యారంటీల ఫైలు అని నిన్ను అడిగితే ఇవాళ చెప్తాడేమో అనుకున్నాం. సిట్టేస్తాడో, లేకపోతే అరే ఆ ఫైల్ దొరికింది ఇగో తీసుకొచ్చినా అని చెప్పి శాసనసభ ముంగట పెడతాడో, లేకపోతే ఈ ఫైలు దొరికి మరి ఆ ఫైల్ ఇన్ని రోజులు అమలు చేయనందుకు ఎవరన్నా అధికారుల్ని బర్తరఫ్ చేస్తాడేమో అనుకున్నాం. కానీ చూస్తే ఆ ఫైలు ఎవరో ఎత్తుకపోలేదు, ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఎత్తుకపోయిందని మాకు అర్థమైంది. ఎందుకంటే ఇవాళ ఆయన మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి పట్ల కూడా మాకు కొంత ఆందోళన ఉన్నది. ఇట్లాంటి మానసిక సంతులనం లేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని నడుపుతుంటే నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ మహానుభావుని ఇంకో 2-2.5 ఏళ్ళు భరించాలి అంటే ఏ రకంగా భరించాలి ఆలోచించమని నేను చెప్పి కోరుతా ఉన్నా. మాకు అనుమానం వచ్చింది, ఈ 6 గ్యారంటీల ఫైల్ ఏదైతే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు అని తొలి గవర్నర్, ఆనాటి తెలంగాణ గవర్నర్ సౌందరరాజన్ గారు చెప్పారో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ ఫైల్ ఏమన్నా మొన్న ఫోరెన్సిక్ ల్యాబ్లో కాలిపోయిందేమో, ఆ అగ్ని ప్రమాదంలో ఏదైతే అనుమానాస్పదంగా జరిగిన అగ్ని ప్రమాదం ఉంది కదా అక్కడేమన్నా పోయిందేమో అనుకున్నాం. కానీ చూస్తే సక్సెస్ఫుల్గా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మాకు అర్థమైంది ఒకటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 3వ పంటకు రైతు బంద్ వేయాలని మాట్లాడిన పెద్ద మనిషి ఇవాళ 3వ నెల 3వ వారం వచ్చినా కనీసం ఈరోజు కూడా రైతు బంధు వేయలేని ఒక అసమర్థుడు, తనను తాను కాపాడుకోవడానికి రైతుల ఆగ్రహాన్ని చవి చూడకుండా ఉండడానికి ఇవాళ మా మీద బూతుల వరద. మీరు గమనిస్తే బాకీ పడ్డ పెట్టుబడి సాయాన్ని ఎప్పుడు ఇస్తాడో చెప్పలేదు. రైతు బంధు మరి ఇవాళ రాహుల్ బంధుగా మారిపోయింది. మేము అడుగుదాం అనుకున్నాం, మైక్ ఇస్తాడేమో స్పీకర్ గారు, ఎట్లాగూ వాళ్ళు ఎత్తుకపోయిన ఎమ్మెల్యేలు కూడా మా ఎమ్మెల్యేలు అంటుండు కదా, కనీసం దయదలిచి మైక్ ఇస్తాడేమో అనుకున్నాం. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆయన చెప్తున్నాడు చాలా గొప్పగా, నేను రైతు బంధు వేసినా కానీ పడ్డదో లేదో నాకు తెలియదు అని. మేము అడుగుదాం అనుకున్నాం, మరి వేసినావు, ఏ ఖాతాలో వేసినావో చూసుకోలేదా? రైతుల ఖాతాల్లో వేసినావా, రాహుల్ గాంధీ గారి ఖాతాల్లో వేసినావా చెప్తాడేమో అనుకున్నాం, పత్తా లేడు. అట్లాగే ఇంకా విచిత్రం, 1.5 కోట్ల దోపిడీకి ఏదైతే మూసీ రూపంలో తెరదీశారో దాని గురించి నిన్న స్పష్టంగా అడిగాం. 16,000 కోట్లతో అయిపోయే పనికి 1.5 కోట్లు ఎందుకు? మొత్తం కేసీఆర్ గారు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా తయారు చేసి పెట్టిండు నీకు. 32 STPలు కట్టి నీటి శుద్ధి చేస్తూ ఉన్నాం, 2000 MLD, అది కేసీఆర్ గారు చేసిందే. గోదావరి నీళ్లను మూసీకి అనుసంధానం చేసే కార్యక్రమం మొత్తం కేసీఆర్ గారు చేసిందే. గోదావరి నీళ్లు కాళేశ్వరం ద్వారా హైదరాబాద్ దాకా తెచ్చింది కేసీఆర్ గారే. 3వది, నువ్వు ఇస్తానంటున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్వాసితులకి, అది కట్టింది కూడా కేసీఆర్ గారే. మరి దీని గురించి ఏమైనా చెప్తాడేమో, ఆ 1.5 కోట్లు ఎందుకు చెప్తాడేమో అనుకుంటే దాని ప్రస్తావన లేదు. ఇక నిరుద్యోగులకు చేసిన నయ వంచన, 11,000 ఉద్యోగాలు ఇచ్చి అదేదో చాలా గొప్ప పని చేసినట్టు 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నమ్మబలికి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలని చెప్పి 11,000 ఇవ్వడమే కాకుండా సిగ్గు లేకుండా ఇవాళ చానేదో గొప్ప పని చేసినట్టు చెప్తుంటే అడుగుదాం అనుకున్నాం. వస్తావా అశోక్ నగర్కి నువ్వో రాహుల్ గాంధీ సెక్యూరిటీ లేకుండా వస్తే
మళ్ళీ బట్టలు లేకుండా తిరిగి వస్తారు అని చెబుదాం అనుకున్నాం, కానీ మైక్ ఇవ్వలేదు. ఉద్యోగుల పిఆర్సీ గురించి మాట కూడా ప్రస్తావించలేదు. 6 నెలల్లో పిఆర్సీ అన్నారు, 28 నెలలు గడిచిపోతున్నా ఉద్యోగులకు పిఆర్సీ లేదు. ఇవాళ పొద్దున మేము అమరవీరుల స్తూపం కాడికి పోతుంటే ఒక పోలీస్ అన్న వచ్చి చెప్తున్నాడు, సార్ జీతాలు వస్తలేవు, జర మీరన్నా మాట్లాడండి అని అడిగే పరిస్థితి. రిటైర్డ్ ఎంప్లాయీస్ కన్నీళ్ళ గురించి మాట్లాడతారనుకుంటే దాని మీద ప్రస్తావన లేదు. గురుకులాల్లో చచ్చిపోతున్న పిల్లలు, విషాహారం తిని మరణిస్తున్న పిల్లల గురించి సోయి లేదు. కానీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి భారీ కమిషన్ల కోసం కట్టే ప్రాజెక్టుల గురించి బిల్డప్. ఆయనేమో హార్వర్డ్ పోయి 3 రోజుల ముచ్చట కోసం 3 కోట్లు ప్రజల సొమ్ము తగలబెట్టొచ్చు, కానీ తెలంగాణలో ఉన్న లక్షలాది మంది పిల్లలకిచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఒక్క మాట చెబుతాడేమో అనుకుంటే ఆ సోయి లేదు, ఆ స్పృహ లేదు. కనీసం పిల్లలంటే ప్రేమ కూడా లేదు ఈ ప్రభుత్వానికి. గవర్నర్ గారితో పచ్చి అబద్ధాలు చెప్పించినందుకు నిజానికి మేము చెప్పాల్సింది అభినందన కాదు, ఈ ప్రభుత్వానికి అభిశంసన. కానీ ఇవాళ సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి నోరు బారేసుకోవడమే కాదు, మళ్ళీ చిల్లర మాటలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. బుల్డోజర్ బయటనే కాదు ఇవాళ పేదల ఇండ్ల మీద నడుపుతున్నది, అసెంబ్లీలో కూడా బుల్డోజర్ నడిపారు. ఆయన 2.5 గంటలు పిచ్చివాగుడంతా వాగి చిల్లర మాటలన్నీ మాట్లాడి మాకు అవకాశం ఇవ్వకుండా, క్లారిఫికేషన్ తీసుకునే అవకాశం ఇవ్వకుండా, నిరసన చెప్పే అవకాశం ఇవ్వకుండా బుల్డోజ్ చేసి ఇవాళ సభను రద్దు చేసుకొని పారిపోయిన సన్నాసి రేవంత్ రెడ్డి. వెనకటికి ఎవరో చెప్పారు, మా రాజుల కాలమే కానీ తరాజు ఒక్కటే తక్కువనట. అట్లున్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారితో. ఇవాళ ఎంత విచిత్రం అంటే మాకు అర్థం కాని మాట, మాకు అర్థం కాని విషయం. అసలు ఒక వీధి రౌడీ మాదిరిగా, ముఖ్యమంత్రిలా కాదు, ఒక వీధి రౌడీ మాదిరిగా నడుపుతున్నది సర్కారు కాదు, ఒక రౌడీ దర్బార్ అన్న స్థాయిలో చెలరేగిపోతూ తొక్కుకుంటూ వచ్చినా, తొక్కుకుంటూ పోతా, మళ్ళీ తొక్కుతా. ఎవరిని దొక్కినావు నువ్వు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినావు. ఎవరిని దొక్కినావు? దామోదర్ రాజనరసింహన్ దొక్కినావు. ఎవరిని దొక్కినావు? బట్టి విక్రమార్కన్ దొక్కినావు. ఎవరిని దొక్కినావు? శ్రీధర్ బాబుని దొక్కినావు. పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కి పేమెంట్ కోటాలో 1000 కోట్లు ఢిల్లీకి బాడేసి నీ తొక్కలో సీటు తెచ్చుకున్నావు. ఆ సీటు కోసం ఏదో మిగతా వాళ్ళందరూ పోటీలు పడుతున్నట్టు ఇవాళ ఇష్టారీతున ముఖ్యమంత్రి గారు ఒక వీధి రౌడీ కంటే హీనంగా అసెంబ్లీని వేదికగా చేసుకొని మాట్లాడిన పద్ధతికి సిగ్గుతో సభ్య సమాజం తలదించుకుంటుంది. ఆయన ఒక వీధి రౌడీలాగా మాట్లాడిన మాటలకు తప్పకుండా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆ స్పీకర్ గారికి ఏమన్నా కనీసం ఒక 1% అన్న ఇంగితం ఉంటే వారన్నా రికార్డులోంచి తొలగించాలి.